గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పితే ఒకటే మాట నేను అడిగేది ఏంటంటే, నిన్నటి నుంచి మీరు ఎదురు చూస్తా ఉన్నారు ఆ పార్టీతోని పొత్తు కలవడానికి, వెంపర్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి భిన్నమైనటువంటి వార్త వస్తే మీరు భయపడి ఆందోళన పడి మాతను ఏదో కాంగ్రెస్ తో మీ యొక్క సిద్ధాంతాలను సామాజిక న్యాయం కొరకు సామాజిక న్యాయం కాంగ్రెస్ గారు అడిగిన దాంతో పాటు ఎందుకు నాగం జనార్దన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అడిగారా పార్టీ నిర్ణయం? ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీలో చాలా సీనియర్ నంబర్ 2 స్థానంలో ఒక రకంగా ఆయన ఉన్నారు. మీరు కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన అంతటా ఆయన పీఆర్పీ వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నాగం జనార్దన్ గారు చెప్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోయినంత మాత్రం మీరు అంత తీవ్రంగా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? మేము పీఆర్పీని తీవ్రంగా కామెంట్ చేయలేము. మీరు సిచ్యువేషన్ అర్థం ఒక్క నిమిషం అండి, నేను అదే చెప్తాను. మొదటి నుంచి ఈ దేశానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో స్పష్టత ఉంది తెలుగుదేశానికి, చాలా స్పష్టత ఉంది తెలుగుదేశానికి. రెండవది, ఎన్నికలలో ఎప్పుడు పొత్తులను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలే. తెలుగుదేశం పార్టీ చరిత్రను తీసుకోండి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఎన్నికలు వెళ్ళలే. 83లో తీసుకుంటే సంజయ్ విచార్ మంచి, ఆ తర్వాత కాలక్రమేణా వచ్చిన ఎన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నిటిని కూడా ఎన్నికలలో పోయి పోటీ చేయడం జరిగింది. మొన్న కూడా జనార్దన్ రెడ్డి గారి ఉద్దేశం లేకపోతే పీఆర్పీ చాలా బలమైంది, పీఆర్పీ వచ్చేస్తే మేము అధికారంలోకి వచ్చేస్తాం గ్రేటర్ హైదరాబాద్లో అని కాదు. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు. ప్రధానమైన ప్రతిపక్ష బాధ్యత పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నది. కాబట్టి మిగతా వాళ్ళను కూడా కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఆ కోణంలో జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిన తప్ప దానికి వేరే ఉద్దేశం లేదు. మూడవది, ఈరోజు మేమేం వద్దనట్లేదు. పీఆర్పీ మన కాంగ్రెస్ ఎంఐఎంతో తర్వాత పీఆర్పీతో కలిసి వస్తే, ఇంకెవరైనా రాజకీయ పార్టీలు కలిసి వస్తే కూడా పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఏం రాజమండ్రి నుంచి నరసింహారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నరసింహారెడ్డి